హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. I am waiting for the right time. I am waiting for the right time. దయచేసి అతన్ని మాట్లాడనివ్వండి. Please let him talk. Please let him talk. నాకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. I find it difficult to understand it. I find it difficult to understand it. నాకు తెలిసినంత వరకు ఆమె నిజమే చెబుతోంది. As far as I know, she is telling the truth. As far as I know, she is telling the truth. నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. I will learn for sure. I will learn for sure. మీ తప్పులను అంగీకరించండి. Accept your mistakes. Accept your mistakes. ఇదంతా అదృష్టం గురించే. It's all about luck. It's all about luck. ఆమెను నమ్మడం నాకు కష్టంగా ఉంది. I find it hard to trust her. I find it hard to trust her. దీన్ని అత్యంత జాగ్రత్తగా చేయండి. Do it with utmost care. Do it with utmost care. ఆ సమాధానం ఖచ్చితమైనది. That answer was accurate. That answer was accurate. ఎక్కువ స్వీట్లు తినకండి. Don't eat too many sweets. Don't eat too many sweets. ఆమెను చింతించవద్దని చెప్పు. Tell her not to worry. Tell her not to worry. మీరు అతన్ని కలవమని అడిగారా? Did you ask him to meet? Did you ask him to meet? అది నా తప్పు కాదని నేను మిమ్మల్ని ఎలా ఒప్పించగలను? How do I convince you that it was not my mistake? How do I convince you that it was not my mistake? అతను ఈ మధ్య నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు. He drives these days recklessly. He drives these days recklessly. రోడ్డు నిర్మాణంలో ఉంది. The road is under construction. The road is under construction. నేను తేలిగ్గా క్షమిస్తాను. I forgive easily. I forgive easily.
అది ఎల్లప్పుడూ అవసరం. దట్ ఈజ్ ఆల్వేస్ నీడెడ్. దట్ ఈజ్ ఆల్వేస్ నీడెడ్. ఆమె రాత్రికి రాత్రే జనాదరణ పొందింది. షీ బికేమ్ పాపులర్ ఓవర్నైట్. షీ బికేమ్ పాపులర్ ఓవర్నైట్. ఇది తమాషాగా ఉంది. ఇట్స్ ఫన్నీ. ఇట్స్ ఫన్నీ. మీ నిర్ణయం తెలివైనది. యువర్ డెసిషన్ ఈజ్ వైజ్. యువర్ డెసిషన్ ఈజ్ వైజ్. మేము సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము. We were talking about the movie. We were talking about the movie. వాళ్ళు ముందుగానే చేరుకోవచ్చు. They may reach early. They may reach early. అతన్ని క్షమించడం ఆమెకు కష్టంగా ఉంది. She finds it hard to forgive him. She finds it hard to forgive him. ఇది పూర్తిగా స్పష్టంగా లేదు. It's not totally clear. It's not totally clear. అతను నిన్ను గౌరవించలేదు. He didn't respect you. He didn't respect you. ఆమె అయోమయంలో ఉంది. She is in confusion. She is in confusion. అతను పిసినారివాడు. He is a stingy person. He is a stingy person. నాకు కాదు అని చెప్పడం కష్టంగా ఉంది. I find it hard to say no. I find it hard to say no. ఈ మధ్య అతను భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. He behaves differently these days. He behaves differently these days. నిన్న రాత్రి ఎవరో మా ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించారు. Someone tried to break into our house last night. Someone tried to break into our house last night. అతని తండ్రి మంచం పట్టాడు. His father is bedridden. His father is bedridden. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.